70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 సినిమా పురస్కారానికి ఎంపికైంది. దీంతో కార్తికేయ 2 చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ 3 పై ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇచ్చారు. కార్తికేయ పార్ట్ 3 తప్పక ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 2ను మించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తాను తెరకెక్కిస్తున్న తండేల్ పూర్తయ్యాక కార్తికేయ 3 ప్రారంభించబోతున్నట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే కార్తికేయ 2 సినిమాకు జాతీయ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేశారు. మన కార్తికేయ 2 జాతీయ అవార్డుకి ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడం, అలాగే జాతీయ అవార్డుకు ఎంపికవడానికి కారణం చిత్ర యూనిట్, నిర్మాతలు, దర్శకుడు చందు, హీరోయిన్ అనుపమ, డిఓపి కార్తిక్ ఘట్టమనేని, అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ తెలిపారు. ఇక ఈ సినిమాలోని నటీనటులు వారి పాత్రకు 100% న్యాయం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాలో కుమారస్వామి పాత్రలో నిఖిల్ ఒదిగిపోయారు. ముగ్ధా పాత్రలో అనుపమ తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకి హైలైట్ అయిన పాత్ర డాక్టర్ ధన్వంతి వేద్ పాఠక్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు.